హలో ఎవ్రీవన్, హ్యాపీ సండే. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ రోస్ట్ అండి. చికెన్లో చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా వెరైటీస్ చేసుకుంటే బాగుంటుంది. అయితే ఒక్కసారి ఇలా ఆకుకూరలు వేసి ట్రై చేయండి, మరింత టేస్టీగా ఉంటుంది. సో స్పైసీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 ఆనియన్ ముక్కలు అలాగే చికెన్ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఎందుకంటే మనం చేసుకునేది రోస్ట్ కాబట్టి చికెన్ అనేది మెత్తగా ఉడికిపోవాలి, మాడిపోకుండా. ఇలా వేసుకున్న చికెన్లో కొద్దిగా పసుపు అలాగే అల్లం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా పైకి వచ్చే వరకు. గోంగూరని శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే నేను మిక్సీలో వేసి వేయట్లేదు, డైరెక్ట్ వేస్తున్నాను కాబట్టి. గోంగూర వేసుకొని బాగా కలిపేసుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటా ముక్కని దాంట్లో యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గాక 1 టేబుల్ స్పూన్ కారం అలాగే ధనియాల పొడి వేసుకొని లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా అలాగే కొత్తిమీరతో వేసుకుంటే కలుపుకుంటే బాగుంటుంది. చూసరే వాటర్ వచ్చింది, ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం కలిపేసుకోవాలి, బాగా ఉడికించుకోవాలి. అప్పుడే మనకి మంచి రోస్ట్ అనేది రెడీ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కారం అనేది మీ ఇష్టం అండి ఇందులో. సో మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నేను చేసే కర్రీకి అయితే 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పుల్లగా కారంగా ఉండే గోంగూర చికెన్ రోస్ట్ రెడీ. సో తెలియని వాళ్ళైతే ఫుల్ వీడియో చూస్తేనే మీకు ప్రాసెస్ అనేది తెలుస్తుంది. సో ఎండ్ వరకు చూసి మీరు ట్రై చేయండి. చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చికెన్తో ఎన్ని వెరైటీస్ చేసినా బాగా వస్తాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్లో కొద్దిగా నిమ్మకాయ పిండి వేసుకుంటే ఈ పులుపుని కారాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హ్యాపీ సండే, ఎంజాయ్ యువర్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.